మైదానం శివుడని శివుడని లేడు కదా. ఒరే పాపిష్టి మొక్కలారా, మీకు వేరే దుప్పటి దొరకలేదా? నా దుప్పటి దొరికిందా? ఓన తండ్రి, నువ్వే రక్షించాలి తండ్రి. ఏంటి తండ్రి నాకు పరీక్ష? గదిలో వంటలు చేసి సైతాన్ని పంపించావా? ఈ గొర్రె పెట్టి ఏం తప్పు చేశాడు తండ్రి? ఏం తప్పు చేశాడు? ఇంకా పెళ్లి కావాల్సిన తండ్రి. సృష్టి కార్యానికి చాలా టైం ఉంది, అర్థం చేసుకో తండ్రి. నువ్వేనా దిక్కు తండ్రి. ఇది నాదే, ఇదే నాదే. మరి ఇదెవరిది? నాది. ఓరి దేవుడు, ఈ దెయ్యం పెట్లు బాత్రూంలో కూడా వెళ్ళిపోచ్చాయా? రావులే. ప్లేటీ ఇడియట్ మస్కిటో తోమకుంటా ఎలా పత్రిక ఇదేనా పోసుకొని ఏటాకి టాచరా ఎలా అమ్మ జీవితం. ప్రశాంతంగా వడ్డలు కూడా పోసుకుని పెట్టారా? మీకంటే అనగా రాదే, కానీ మీ మనుషులు 4 రోజులు అయితే పోసుకొని ఏటారా? అయినా ఈ బొమ్మలు పెట్టి మన వెనకథలు అంతగా ఎంట పడుతుందంటే మనలో తనకు నచ్చిన విషయం ఏముందబ్బా? అమ్మ బొమ్మాలే, అర్థమైంది. ఎవ్వరికి తెలియకంటే నీ పుస్తకంలో నుంచి బొమ్మను సింపాను కదా నువ్వు నా ఎంట పడుతున్నావు. ఉండు నీ పని చెప్తా. నీకు 3 సార్లు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నందుకే నన్ను 30 తిప్పలు పెడతావు కదే. ఇప్పుడు చూడు, బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను అని 3 సార్లు అంట. నన్ను నువ్వేం చేస్తావో చూస్తా. దోమకుంటా కుట్టావు సచ్చావు. నీ చెప్పాను ఏం లేదు. నువ్వు బ్లేడీ మస్కిటో. హ్యాపీ లైఫ్. సారీ ఆ గుంటకన్నా, ఇప్పుడు నేను చెప్పేది నీకు కొంచెం బాధగానే ఉంటది. కానీ ఏం చేయమంటావు? ప్రాతాత్మతో కచేరీ పెట్టుకుంటే దయ్యం పెట్టలు పడతారట. ఏం నీకు తెలియదటే? అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని చెప్పి 3 సార్లు చెప్పేస్తున్నాను. ఫీల్ అవకే. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. ఏంటే వినపడుతుందా? బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. కోను ఏడు చేస్తావు. మరి ఎందులోనా వెరీ బ్యాడ్ టేస్ట్. ఇదిగో పెట్టలారా, కొట్టే వాళ్ళు ఎవరో కనిపించుకోండి. కనీసం ఎవరు కొట్టారో తెలుసుకుని తృప్తిగానే ఫీల్ అవుతా.
ఎవరు లేరులే. అయ్యా ఏసయ్యా, ఏ నిమిషానికి ఏటి జరుగునో తండ్రి ప్రభుదేవా ఎవరు ఊహించెదరు. హల్లెలూయా, ఆమేన్. అశ్విన్ ఎందుకులా బిహేవ్ చేశాడు? ఇప్పుడు దాకా దయ్యం ఉందని చెప్పి సడన్ గా లేదని అంటాడేంటి? అందరితో పాటు అతను కూడా చచ్చా కానీ నమ్మడేమో దయ్యం ఉందని. అయ్యో, ప్రతిసారి ఆ మాట అనుకో. అసలే భయంగా ఉంది నాకు. ఇంకా పడుకుందాం బాలా. మీరు పడుకోండి, నాకు నిద్ర వస్తలేదు. నీకు భయంగా లేదా? ఫెయిత్ ఈజ్ యాంటీడోట్ టు ఫియర్. ఏంటి? ఆత్మవిశ్వాసమే భయానికి విరుగుడు. మనకది లేదులే, పడుకుందామా? గుడ్ నైట్ బాలా. గుడ్ నైట్. ఈ టైంలో అశ్విన్ అడిగిపోతున్నాడు. మళ్ళీ ఈడికొచ్చినావింది అశ్విన్? దెయ్యం ఏం చేస్తుందో చూడటానికి వచ్చాను. దెయ్యాన్ని చూసేంత ధైర్యం ఉందా నీకు? దెయ్యాన్ని చూడటానికి ధైర్యం అక్కర్లేదే, భయం ఉంటే చాలు. అంటే నీలోనూ భయం ఉందన్నమాట. ఈ ప్రపంచంలో భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ధైర్యం కూడా భయంతోనే వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అశ్విన్? కాసేపు ధైర్యం అంటావు, భయం అంటావు, దెయ్యం ఉందంటావు, లేదంటావు. ఇంతమంది ప్రాణాలు నీ ఇష్టం అనుకుంటున్నావా? దెయ్యం లేదన్నాను గాని మృత్యు లేదనలేదుగా. కాసేపు నన్ను నమ్ము, నీకే అంత అర్థమవుతుంది. అశ్విన్ వెళ్ళొద్దు అశ్విన్. అశ్విన్, అశ్విన్
బాలా, నువ్వు చెప్పేది నమ్మేలా లేదు. సంథింగ్ ఈస్ రాంగ్. నువ్వేదో ఇల్యూషన్ లో ఉన్నట్టున్నావు. నన్ను ప్లీజ్, ఏవో అబ్నార్మల్ పర్సనాలిటీస్ మా వెంట పడ్డాయి. నా కళ్ళ ముందేనే అశ్విని బావిలోకి పడేసిన తెలుసా? పడేసిన బుజ్జి. అశ్విన్, వాట్స్ గోయింగ్ ఆన్? అయినా మూసేసిన బావిలోకి ఇలా పడేశారు? బార్బీ, అది ఇప్పుడు ఓపెన్ అయ్యా ఉంది. నా కళ్ళతో నేను చూసినట్టు నమ్మరేంటి? అది కాదు బిడ్డ, మనమంతా ఇక్కడే ఉన్నాంగా. ఇదంతా నిజంగా జరిగిందంతావా? అబ్బా, నేను చెప్తే ఎవరు వినలేండి. ఓకే అయితే నాతో రండి. హల్లెలూయా. బాలా బాలా, ఆగు. ఎక్కడికి? ఏంటి ఇది? చూసావుగా, రాత్రి ఓపెన్ గా ఉన్న బావి తెల్లారేసరికి క్లోజ్ అయిపోయిందా? హౌస్ ఇట్ పాసిబుల్ బాలా? లేదు నన్ను, అశ్విని దీనిలాగా పడేసిండ్రు. ప్లీజ్ నన్ను నమ్మండి. ఓకే, నువ్వు చెప్పిందే నిజమైతే అశ్విన్ ఈ పాటికే చనిపోయి ఉండాలి. ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు. ప్లీజ్ అలా అనొద్దు. ప్లీజ్, మన ప్రయత్నం మనం చేయాలి కదా. దయచేసి దాన్ని పగలగొట్టండి. వెంటనే దాన్ని పగలగొట్టి చూడండి. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? నీకోసం ట్రై చేస్తా. ఏందయ్యా క్రియేటివ్ డైరెక్టర్? ఆ పిల్లకాయల మొక్కలో భయం మొదలైనప్పటి నుంచి షోలో పెప్ప తగ్గిపోయింది. ఏదైనా ఐడియా ఉంటే వచ్చు కదా. ఉన్న రేటింగ్ కాస్త పోయేటట్టుంది. మన షోలో ఇలాంటి ట్విస్టులు ఉంటాయని నాకు ముందే తెలుసు. అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేస్తున్నాను. కొత్త క్యారెక్టరా? ఎవడాడు? దేవుడన్నా దెయ్యమన్నా భయం లేని యాంగ్రీ యంగ్ మ్యాన్. దెయ్యానికి వాడంటే హర్రర్, ధైర్యానికి వాడంటే నిలువెత్తు మిర్రర్. అబ్బా అబ్బా అని నీ చేతే కాదు, ఆ దెయ్యం చేత కూడా అబ్బా అనిపించేవాడు మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కడ చూడు. మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అల్లు అర్జున్ వస్తున్నారా? తమరిచ్చే బడ్జెట్ కి అల్లు అర్జునే కాదు, అతని షాడో కూడా రాదు. ఎవరు వస్తున్నారో చూడు.